గోపాల్ సాధారణ కుటుంబంలో పుట్టినవాడు. ఇంట్లో పెద్దవాళ్లు ఎక్కువ, ఆదాయం తక్కువ. చదువు పూర్తయ్యాక పనులు కోసం వెతికినా పెద్ద అవకాశం రాలేదు. కాని గోపాల్కి ఒక ఆలోచన వచ్చింది. తన పల్లెటూర్లోనే ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టాలి అని. తొలుత తక్కువ డబ్బుతో ఒక చిన్న షెడ్లో తన దుకాణం ప్రారంభించాడు. గోపాల్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ పచ్చగా కొత్త కూరగాయలు మాత్రమే అమ్మేవాడు. గ్రామాల్లో రైతుల దగ్గరే నేరుగా కొనుగోలు చేసి మధ్యవాళ్లను తప్పించేవాడు. అందువల్ల కస్టమర్లకు తక్కువ ధరలో కూరగాయలు దొరకేవి. మంచి నాణ్యత, తక్కువ ధర, ఎల్లప్పుడూ నవ్వుతో సేవ. ఇవే గోపాల్ విజయ రహస్యమయ్యాయి. కొద్ది రోజుల్లోనే అతని షాప్కి గ్రామం మొత్తంలో పేరు వచ్చింది. క్రమంగా ఆదాయం పెరిగింది. లాభం వచ్చిన ప్రతిసారీ గోపాల్ కొత్త ఆలోచన పెట్టేవాడు. ఒకరోజు మొబైల్ ద్వారా ఇంటికే కూరగాయలు డెలివరీ చేసే విధానం కూడా ప్రారంభించాడు. కాలక్రమేణా అతని చిన్న షాప్ పెద్దదై 2-3 బ్రాంచ్లుగా మారింది. తన కష్టంతో, నిజాయితీతో పనిచేసిన గోపాల్ చిన్న దుకాణదారు నుండి విజయవంతుడైన వ్యాపారవేత్తగా నిలిచాడు. ఈరోజు అతనిని చూసి గ్రామమంతా ఒకే మాట చెబుతుంది: కష్టానికి, ఆలోచనకు తోడు నిజాయితీ ఉంటే ఎవ్వరూ లేని స్థితిలో నుండి ధనవంతుడు కావచ్చు. Subscribe.